హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియో ఏంటో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి, మోతీచూర్ లడ్డు అని అనుకుంటున్నారు కదా, కానీ అస్సలు కాదండి. మోతీచూర్ లడ్డుకి దీనికి చాలా తేడా ఉంటుంది. వాడే ఇంగ్రీడియంట్స్లో కానీ చేసే పద్ధతిలో కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది రెసిపీ. కానీ టేస్ట్ మాత్రం మోతీచూర్ లడ్డు ఎంత అద్భుతంగా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కూడా. కానీ చేయడం మాత్రం చాలా సింపుల్, ఒక 15 నిమిషాల్లో చేసేయచ్చు. ఇంట్లో ఒక్కరైనా సరే చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చండి రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడాలి. మరి ఇంకా లేట్ చేయకుండా యమ్మీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చేసేద్దాం పదండి. ఇంకా ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. ఏంటి ఈ రెసిపీ బొంబాయి రవ్వతోనే అనుకుంటున్నారు కదా, అవునండి, బొంబాయి రవ్వతోనే చేస్తున్నాం. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రవ్వని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. రవ్వ నెయ్యిలో కలిపేటప్పుడు ముదురు రంగులోకి రవ్వ బాగా వేగిన తర్వాత తెల్లగా అయిపోతుందండి. ఈ విధంగా అవుతుంది. ఇలా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా రవ్వని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. నార్మల్గా అయితే 2 కప్పులు సరిపోతాయి, కానీ ఈ రెసిపీ కోసం 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వని ప్యాన్లోకి వేసుకున్న వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మంటని తక్కువ ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒక 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వ అనేది పూర్తిగా దగ్గర పడిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వాటర్ అంతా కూడా బాగా ఉడికిపోయి రవ్వ దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్, అలాగే చక్కెర కూడా 1 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 30 కప్పు వరకు కూడా తీసుకోవచ్చండి. కానీ ఈ స్వీట్ కోసం అయితే 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే చక్కెర అంతా పూర్తిగా కరిగిపోతుందండి. చక్కెర కరిగిన తర్వాత రవ్వ కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా లూజ్ అవుతుంది. ఈ విధంగా అవుతుంది జారుగా. ఇలాగే 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులోకి చిటికడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. మీకు లడ్డూలు కలర్ఫుల్గా రావాలి అని అనుకుంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు. ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది. అలాగే నేను చేస్తున్న ఈ స్వీట్ లడ్డూలు అనేవి మీరు కావాలని అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. బెల్లం అయితే చక్కెర కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. 1.5 కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, రవ్వ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా గట్టిపడుతుంది. అలాగే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు కావాలి అని అనుకుంటే నెయ్యిని ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ నెయ్యి అంతా కూడా రవ్వలో బాగా కలిసేలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇక్కడ రవ్వ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. అలాగే మనం కలుపుతున్నప్పుడు తీగ పాకంలాగా వస్తుందండి. చక్కెర అంతా కూడా బాగా కరిగిపోయి కొద్దిగా స్పూన్ మీదకి తీసుకొని చూసినా మనకు అర్థమైపోతుంది చేతితో. ఇలా తీగ పాకంలా వచ్చిందంటే రవ్వ కరెక్ట్గా ఉడికిపోయినట్లే అండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రవ్వని ప్యాన్ అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దీనివల్ల రవ్వ తొందరగా చల్లారుతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మూత మొత్తం క్లోజ్ చేయకుండా కొద్దిగా ఓపెన్గా ఉంచి రవ్వ పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత రవ్వ ఆల్మోస్ట్ ఒక 80% చల్లారిపోయి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రవ్వ అంతా కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలండి, పుచ్చకాయ గింజల్ని. మీరు కావాలి అని అనుకుంటే ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు, బాదం ముక్కలు, కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పుచ్చకాయ గింజల్ని మాత్రమే వేసుకున్నాను. రవ్వ అంతా కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మీకు కావాల్సిన సైజులోకి లడ్డూలను చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. లడ్డూలు చేయడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేయచ్చు. మనం ఎక్కువ బలం పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా మృదువుగా ఉంటాయి కాబట్టి లడ్డూలు చాలా ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేనైతే లడ్డూలను ఈ సైజులోకి ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే మీరు ఇంకా ఈ స్వీట్ని లడ్డూలో కాకుండా రవ్వ కేసరిలాగా కూడా డైరెక్ట్గా తినేయొచ్చండి.
స్వీట్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. ప్రసాదం లాగా చేసి పెట్టడానికి నిమిషాల్లో చేసే రెసిపీ ఏదైనా ఉందనంటే ఇదే అండి. చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా చేసేయచ్చు. లడ్డు లాగా చేయాలి అని అనుకుంటే మాత్రం చల్లారిన దాకా వెయిట్ చేయాలి, కానీ కేసరి లాగా తినడానికి వేడివేడిగా కూడా తినేయచ్చండి. ఇంకా చూస్తుంటేనే ఈ లడ్డులని ఎప్పుడెప్పుడు తినాలి అనేంత టెంప్టింగ్గా ఉన్నాయి కదండి. టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడటానికి కలర్ఫుల్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్క లడ్డు తిని మాత్రం అస్సలు ఆగలేరండి, ఒక 2-3 లడ్డులు వేసేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి ఎమ్మీ అండ్ టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ అండ్ టేస్టీ వంటలు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయండి, కావాలంటే వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.